గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహం గురించి చెప్పుకుంటున్నాం. ఓ మహారాజా, సర్వత్రా సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటు బిడ్డలము. పతిని ఎన్నుకొని విషయమున మేము స్వతంత్రంగా వ్యవహరింపము. మమ్ములను నీకిచ్చి పెండ్లి చెయ్యునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిమి. మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తేజస్వియు పరమధార్మికుడు అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనెను. ఓ పుత్రికలారా, క్షమాశీలురు చెయ్యదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలిగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా, స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను క్షమించు గుణము కలిగియుండుటయున్నది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగియుండుట అరుదైన విషయము. మీరందరను ఐకమత్యముతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. కుమార్తెలారా, పాత్రులకు దానము చెయ్యుట వలనను, సత్య ప్రవర్తన వలనను, యజ్ఞములను ఆచరించుట వలనను కలిగెడి మహాఫలములన్నీయును క్షమాగుణము కలిగియుండుట వలన లభించును. క్షమ యశస్కరము, పరమధర్మము. ఈ జగత్తంతయు క్షమ పైననే నిలిచియున్నది. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధిగలవాడును అయిన కుశనాభ మహారాజు దేశ కాలములకు అనుగుణముగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఈ కాలమునందే చూళి అను పేరుగల ఒక మహామునియుండెడివాడు. అతడు ఊర్ధరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. మొనరించుచున్న ఆ ఋషికి ఊర్మిళ తనయయైన సోమద యను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. రామ, ఈ కథను వినుట వలన నీకు శుభమగును. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలనర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడాయెను. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళిముని ఆమెతో ఇట్లనెను. నీ సపర్యలకు సంతసించితిని, నీకు శుభమగుగాక. నీకేమి కావలియనో కోరుకొనుము. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యము గల ఆమె మృదు మధురముగా ఇట్లనెను. ఓ మహాముని, నీవు తీవ్రమైన తపమనరించి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందు బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికిని భార్యను కాను, కాబోను. నిన్ను ఆశ్రయించితిని. నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు, నీకు పుణ్యముండును. ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూళి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చెయ్యుచున్న సమయమున సోమత యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 100 కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. మహా తేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంగరంగుడై తన 100 మంది కన్యలను కుమార్తెలను ఆయనకిచ్చి వివాహమునర్చెను. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవముతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను, వారిని పెండ్లాడెను. బ్రహ్మదత్తుని కర
పాణి స్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధూవుల గూని స్థితి మాయమయ్యెను. వారి మనోవ్యధలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి, గూని స్థితి నుండి విముక్తి పొందుటకు చూచి ఆ కుశనాభ మహారాజు ఎంతయో సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యెను. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిగిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివైచెను. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లియాడి నందులకును వారి వైరూప్యమును తొలగించినందులకును మిగులు సంతోషపడెను. వరుసగా తన కోడండ్లను సుకుమారంగా నిమురుచు వారిని అభినందించెను. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించెను. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహము చేసుకుని కాంపిల్య నగరమునకు వెళ్ళిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. బ్రహ్మమానస పుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయుచుండగా ఆయనతో ఇట్లనెను. ఓ కుమారా, సర్వ సద్గుణముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి అను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును. ఓ రామా, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను. కొంతకాలమునకు పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘృతాచియందు గాధి అను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. ఓ రామా, మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాదియే నా తండ్రి. నేను కుశ వంశమున పుట్టితిని, అందువలన నాకు కౌశికుడు అను పేరు ఏర్పడెను. ఓ రాఘవ, సత్యవతి అనునామె నాకు అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట గలది. ఆమెకు రుచీకునితో పెండి జరిగెను. మా అక్కయు కుశుని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అని పేరు కూడా కలదు. ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండెడిది. కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను. దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థము నది అయి ఇట్లు ప్రవర్తించెను. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికీపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖముగా నివసించుచున్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు. సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ నదికి ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనది. ఓ రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచ్చటికి వచ్చితిని. ఈ సిద్ధాస్త్రమునకు ఏతించి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని. భుజబలశాలివైన ఓ రామ, నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెలిపితిని. ప్రసంగవశమున మా వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములను కూడా సంగ్రహముగా వివరించితిని. ఓ రామ, ఓ శ్రీరామ, నా కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము, నీకు శుభమగును. ఓ రఘునందన, చెట్లు ఏమాత్రమును కదులటలేదు. మృగములు పక్షులు అన్నియును ఎక్కడి ఒక్కడ నిద్రలో మునిగియున్నవి. రాత్రి ఎగుడచే దిక్కుల ఎంతంతటను చీకట్లు క్రమ్ముకునినవి. తిన్నగా సంధ్యాకాలము గతించినది. అశ్వని మొదలగు తారల తోడను ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దానివలే ప్రకాశించుచున్నది. ఓ రామచంద్ర ప్రభో, తన చల్లని కిరణములచే లోకమునందల చిమ్మ చీకట్లను పారద్రోలినట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరుచుచు ఉదయించుచున్నాడు. రాత్రులయందు సంచరించునట్టి గ్రుడ్లగూబలు మొదలగు ప్రాణులు ఇటు నటు తిరుగాడుచున్నవి.
మాంసభక్షకులు, భయంకరులు అయిన యక్ష రాక్షసులు సంచరించుచున్నారు. మహా తేజస్వైన విశ్వామిత్ర మహాముని ఈ విధంగా పలికి మిన్నకుండెను. పిమ్మట మునులందరూ బాగు బాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి. ఓ